హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, మనము ఈ ప్రిపరేషన్లో భాగంగా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చాలా థరోగా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంది. 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి మ్యాక్సిమం రైల్వేలు అడుగుతున్నటువంటి బయాలజీ పార్ట్ నుంచి మోస్ట్లీ 70% కంటెంట్ కవర్ అయ్యి మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు చూడండి, జనరల్గా ఒక టాపిక్ అని ఇక్కడ 10th క్లాస్కి వచ్చేసరికి 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్లో ప్రసరణ లేదా ట్రాన్స్పోర్టేషన్ లేదా రవాణా అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. మనకి ఎక్కడ ఉంది ఇది? మొదటి పాఠం లైఫ్ ప్రాసెసెస్, జీవక్రియలు అనే దగ్గర అనమాట. సో మనం చాలా సందర్భాల్లో వినుంటాం, మొక్కల్లో వచ్చేసరికి మొక్కల్లో ఆహార పదార్థాలు దేని ద్వారా రవాణా చెందుతాయి అంటే పోషక కణజాలం. అవునా? పోషక కణజాలం అంటారు. దాన్ని ఇంగ్లీష్లో మనం ఫ్లోయం అని చెప్పేసి పిలుస్తాం. ఓకేనా? మరి మొక్కల్లో నీరు మరియు ఖనిజాలు, ఓకేనా, మొక్కల్లో నీరు మరియు ఖనిజాలు దేని ద్వారా వెళ్తాయి సార్ అంటే జైలం ద్వారా వెళ్తాయి. జైలం అంటే మనం దారువు అని చెప్తాం. ఇంతవరకు మనం చదువుకుంటాం, అంతే కదా. కానీ ఏ పదార్థాలు ఏ రూపంలో వెళ్తాయి అవి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన 10th క్లాస్లో ఒక పారాగ్రాఫ్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆంధ్ర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉన్నా లైఫ్ ప్రాసెసెస్ అని పిలుస్తున్న పాఠంలో మీరు చూడొచ్చు ఇది. ఓకేనమ్మా? మరి దీని పేజ్ నెంబర్ ఏంటిది ఒకసారి మనం తెలుసుకుంటే, ఆంధ్ర టెక్స్ట్ బుక్ అయితే కనుక దీని యొక్క పేజ్ నెంబర్ మనకి ఇక్కడ 30. ఓకేనా? పేజ్ నెంబర్ 30లో మీరు చూడొచ్చు. ఆంధ్ర టెక్స్ట్ బుక్లో ఎన్సీఆర్టీలో అయితే 3వ పాఠంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? రైట్. మరి మొక్కల్లోని ఆహారము మరి ఇతర పదార్థాలు ఎలా రవాణా అవుతాయి అని తెలుసుకునే ప్రయత్నించేది. ఇది ఆ పారాగ్రాఫ్, ఎన్సీఆర్టీలో ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అనమాట. ఎలా రవాణా అవుతాయి అని ఒకసారి మనం తెలుసుకుందాం. నేను క్లారిటీగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి అమ్మా. ఓకేనా? రైట్. కనిపిస్తుంది కదమ్మా. సో చూడండి, ఎలా రవాణా చెందుతాయి అంటే గనక టెక్స్ట్ బుక్లు ఉన్న దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. చాలా మంది ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదువుతున్నా కానీ క్వశ్చన్స్ కనిపించట్లేదు సార్, ఇబ్బంది అవుతుందంట. ఇబ్బంది కాదు, టెక్స్ట్ బుక్ ని చదివే విధానం ఒకటి ఉంటుంది అనమాట. ఆ టెక్స్ట్ బుక్ చదివితే లైన్ టు లైన్ చదువుకుని వెళ్ళిపోవడం కాదు, ప్రతి దాంట్లో నుంచి ఒక బిట్ ని మనం తీసుకురావాలి. అలా మీకు ఈ పేరా అని చెప్పి ప్రయత్నం చేస్తాను. చాలా ఇంపార్టెంట్ బిట్స్, టాప్ 5 to 6 బిట్స్ ఇందులో నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనమ్మా? సో చూడండి, ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్, మీ టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదివే విధానం అనమాట. ఎలా చదవాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను క్లారిటీగా. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్, ఒక లెసన్ ని, ఒక పేజ్ ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా చదవాలి, దాని నుంచి ఎన్ని బిట్స్ మనం తయారు చేయగలం, దాని నుంచి బిట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా ఎలా అనేది మనం తెలుసుకుందాం. ఓకేనమ్మా? రైట్. చూడండి, ఎన్సీఆర్టీలో ఉంది, సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఇన్ ప్లాంట్స్. ఓకేనా? చాలా ఎక్కువ కాలంగా మన మొక్కల్లో నీరు మరియు ఖనిజాలు ఎలా రవాణా అవుతాయి మనకు తెలుసు. Now let us consider how the products of metabolic processes, particularly photosynthesis, are moved from leaves where they are formed. ఇక్కడ ఏమంటాడంటే మొక్కల్లో కూడా జీవక్రియలు జరుగుతాయి. అవునా? మొక్కల్లో కూడా కొన్ని జీవక్రియలు జరుగుతాయి. జీవక్రియలు అనే దాన్ని ఇంగ్లీష్లో మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఓకే, జీవక్రియలు. మరి మొక్కల్లో జరిగే జీవక్రియలకు ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు? కిరణజన్య సంయోగ క్రియ. ఏదమ్మా? కిరణజన్య సంయోగ క్రియ అనేది ఒక జీవక్రియ. మరి కిరణజన్య సమయక్రియ ఇంగ్లీష్లో ఏమంటాం? ఫోటోసింథసిస్ అని చెప్పేసి మేము అంటాం. ఏమని పిలుస్తామమ్మా? ఫోటోసింథసిస్. ఓకేనా? ఫోటోసింథసిస్. మరి ఈ కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక లైఫ్ ప్రాసెస్, ఇది కూడా ఒక జీవక్రియ. ఇలాంటి జీవక్రియల్లో ఒకటైనటువంటి ఫోటోసింథసిస్ లాంటి మెథడ్స్ లో లేదా ఫోటోసింథసిస్ లాంటి పద్ధతుల్లో లేదా జీవక్రియల్లో ఏర్పడినటువంటి పదార్థాలు ఏవైతున్నాయో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏం ఏర్పడతాయి మనకి? ప్రధానంగా గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. అదే కదా మనం చదువుకున్నాం 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో, C6H12O6 అనే పేరుతో. ఇవి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి, దేని ద్వారా ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వెళ్తాయి? పత్రాల్లో తయారైనటువంటి, పత్రాలు అంటే ఆకులు కదా, లీవ్స్. ఒక పత్రాల్లో తయారైనటువంటి గ్లూకోజ్ అనేది ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓకేనా? అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్, మొక్కలో ఉన్నటువంటి ఇతర భాగాలకు ఎలా తయారైన శక్తి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటాడు. చూడండి, దిస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ సాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్లోకేషన్.
మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఖచ్చితంగా ఈ బిట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. ఏంటంటాడంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు కరిగిన స్థితిలో సాల్యుబుల్ అయ్యి ఏం చేస్తాయంటే మొక్కల్లో ఉన్నటువంటి ఇతర భాగాలు అయినటువంటి వేరు కానీ అంటే రూట్, లేకపోతే కాండాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పుష్పాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇట్లా ఏవైతే భాగాలు ఉన్నాయో వాటన్నింటికీ కూడా కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలు కరిగిన స్థితిలో వెళ్తే దాన్ని ఏమంటారంటే ట్రాన్స్లొకేషన్ అని చెప్పేసి పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. మరి రైల్వేలో ఇంగ్లీష్ బయాలజీ టెర్మినాలజీ కూడా తెలుగులో ట్రాన్స్లొకేషన్ ఇచ్చేస్తారు. గూగుల్ ట్రాన్స్లేషన్ చేసి పెట్టేస్తారు అంతే తప్ప ప్రత్యేకంగా అంత పర్ఫెక్ట్గా ప్రూఫ్ రీడ్ అనేది జరగదు. ఓకేనా? సో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడినటువంటి పదార్థాలు ద్రవ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అలా జరగడాన్ని ఏమంటారంటే ట్రాన్స్లొకేషన్ అంటారు. అండ్ ఇట్ అక్కర్స్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద వాస్కులర్ టిష్యూ. మరి ఇలాంటి రవాణా ఏవైతే తయారైన పదార్థాల రవాణా ఉందో దేని ద్వారా జరుగుతాయండి? ఇవన్నీ కూడా నాలికా పుంజాల ద్వారా జరుగుతాయి, లేదా వాస్కులర్ టిష్యూ అని చెప్పేసి అంటారు. ఏమంటారండి? ఓకేనా? వాస్కులర్ టిష్యూ, నాలికా కణజాలం అని చెప్పేసి అంటారు వాస్కులర్ టిష్యూ. ఓకేనా? వాస్కులర్ టిష్యూ జరిగితే ఆ వాస్కులర్ టిష్యూ ఏంటంట? దాన్నే ఫ్లోయం అని చెప్పేసి అంటాం. దీన్నే పోషక కణజాలం. ఆ నాలికా పుంజం ఏదైతే ఉందో ఆ నాలికా పుంజంకి ఉదాహరణగా మనం ఏం తీసుకున్నాం? పోషక కణజాలం. మనకి ఎగ్జామ్లో జాగ్రత్తగా వినండి. వాస్కులర్ టిష్యూ అంటే ఎవరెవరిని చెప్తారు తెలుసా? వాస్కులర్ టిష్యూ అంటే జైలం అంటే దారువు, మరియు ఫ్లోయం అంటే ఆహారకం లేదా పోషక కణజాలం. వీళ్ళిద్దరినీ కలిపి వాస్కులర్ టిష్యూస్, నాలికా పుంజాలని అనొచ్చు, లేదా వీళ్ళిద్దరినీ కలిపి మనం ఏమంటే కండక్టింగ్ టిష్యూస్ అని కూడా మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి వీళ్ళిద్దరిని? కండక్టింగ్ టిష్యూస్. కండక్టింగ్ టిష్యూస్ అంటే ఏంటి సార్ అంటే ప్రసరణ కణజాలాలు అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? ప్రసరణ కణజాలం. ఎందుకంటే ఇవి ఆహారాన్ని, నీటిని ప్రసరణ చేస్తూ ఉంటాయి కాబట్టి. అర్థమైందా? అందుకే వాస్కులర్ టిష్యూస్ ఏమంటే చాలా ఇంపార్టెంట్. ఆహార పదార్థాలు కరిగిన స్థితిలో కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఏర్పడినటువంటి ఆహార పదార్థాలు కరిగిన స్థితిలో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట మొక్కల్లో ఉన్నటువంటి ఇతర భాగాలకు. అలా ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఉపయోగపడేవి ఏంటంటే వాస్కులర్ టిష్యూస్. మరి అందులో వన్ ఆఫ్ ద వాస్కులర్ టిష్యూ ఏది ఇక్కడ ఇచ్చాడంటే ఫ్లోయం, పోషక కణజాలం అనేది ఇవ్వడం జరిగింది. ఇంకో మాట, బిసైడ్స్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడిన పదార్థాలే కాకుండా, బిసైడ్స్ అంటే అంతే కాకుండా అని అర్థం. ఓకేనా? సో కాకుండా ద ఫ్లోయం ట్రాన్స్పోర్ట్స్ ఎమినో యాసిడ్స్ అండ్ అదర్ సబ్స్టెన్స్. ఇది ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ బిట్ అడుగుతాడు? బిట్ ఎలా అడుగుతాడంటే ఫ్లోయం అంటే పోషక కణజాలం. పోషక కణజాలం ఆహారాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుందని మీ అందరికీ తెలుసు, రవాణా చేస్తుందని మీ అందరికీ తెలుసు. ఎగ్జాంపుల్ ఏమంటాడంటే పోషక కణజాలం ఆహార పదార్థాలే కాకుండా ఇతర పదార్థాలు కూడా రవాణా చేస్తాయి, వాటిని గుర్తించండి అని అంటాడు ఆప్షన్లో. ఇంగ్లీష్లో చెప్తాను చూడండి. బిసైడ్స్ ద ఫ్లోయం ట్రాన్స్ఫర్స్ ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్ బట్ ఇట్ ఆల్సో ట్రాన్స్ఫర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ అని అడుగుతాడు. అర్థమైందా? అలా అడిగితే మైండ్ అంత బ్లాంక్ అయిపోతుంది. ఏంటి ఆహార పదార్థాలే కదా మనం చదువుకున్నాం అనుకుంటాం. అందుకని మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ పోషక కణజాలం అనేది ఎమినో యాసిడ్స్ అంటే అమైనో ఆమ్లాలను కూడా గుర్తుపెట్టుకోండి, అమైనో ఆమ్లాలను కూడా రవాణా చేస్తుంది. అది ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? అమైనో ఆమ్లాలు కూడా రవాణా చేస్తుంది. నెక్స్ట్, దీస్ సబ్స్టెన్సెస్ ఆర్ ఎస్పెషల్లీ డెలివర్డ్ టు ద స్టోరేజ్ ఆర్గాన్స్, రూట్, ఫ్రూట్ అండ్ సీడ్స్ టు గ్రోయింగ్ ఆర్గన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఏవైతే మనకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తున్న పదార్థాలు అవి ఎక్కడికి వెళ్తాయంట? స్పెసిఫిక్గా స్టోరేజ్ ఆర్గాన్స్ అంటే ఆహార పదార్థాలను నిల్వ చేసే భాగాలు. ఏంటంట? రూట్స్ అంటే వేర్లు, ఫ్రూట్స్ అంటే పండ్లు, సీడ్స్ అంటే విత్తనాలు. ఇది ఇంపార్టెంట్. మళ్ళా మొక్కల్లో తయారైనటువంటి ఆహారం ఎక్కడ నిల్వ ఉంటుంది అని అడుగుతాడు. అందరూ చెప్తారు ఎక్కడ? లీఫ్ అనుకుంటారు. నేనేమంటే ఆకులలో ఆహారం తయారవుతుంది అక్కడ దాకే. అది ట్రాన్స్ఫర్ అవ్వడానికి మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యేది ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ వీరి నిల్వ ఉంటాయి? రూట్స్ అంటే వేర్లు, రూట్స్ అంటే వేర్లు, తర్వాత ఫ్రూట్స్ అంటే పండ్లు, మరియు సీడ్స్ అంటే విత్తనాలు. ఇది ఇంపార్టెంట్ బిట్. రూట్, ఫ్రూట్, సీడ్.
ఓకేనా. చాలా మంది అనుకుంటారు పత్రాలలోనే శక్తి నిల్వ ఉంటుంది అంటారు. పత్రాల్లో నిల్వ ఉండదు, పత్రాల్లో తయారయ్యి ఈ భాగాల్లో నిల్వ ఉంటుంది అకార్డింగ్ టు 10th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్. ఓకే, నెక్స్ట్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అదర్ సబ్స్టాన్సెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సివ్ ట్యూబ్స్. ఇది ఇంపార్టెంట్. ఏంటంట ఈ ట్రాన్స్లోకేషన్ అంటే ఏమన్నాను? కిరణజన్య సంయోగక్రియలు ఏర్పడిన పదార్థాలు రవాణా చెందడమే ట్రాన్స్లోకేషన్ అన్నాను. అవి దేని ద్వారా జరుగుతాయి? ఫస్ట్ మనకి ఏం చెప్పాడు? దేని ద్వారా వెళ్తాయని? ఫ్లోయం అంటే పోషక కణజాలం. పోషక కణజాలం లోపల దారాల వంటి నిర్మాణాలు, ఓకేనా, అంటే థ్రెడ్ లైక్ స్ట్రక్చర్ ట్యూబ్స్ ఉంటాయి అనమాట. ఆ ట్యూబ్స్ ఏమంటారంటే సీవ్ ట్యూబ్స్. మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఇది. ఓకే, సీవ్ ట్యూబ్స్ అంటే చాలని నాళాలు. గుర్తుపెట్టుకోండి, చాలని నాలా అంటే ఏంటి? కొలాయి కదా. ఇక్కడ నాలా అంటే ఇక్కడ పైప్ అని అర్థం. చాలని నాళాలు అంటే సీవ్ ట్యూబ్స్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్జసెంట్ కంపానియన్ సెల్స్. దీంతో పాటుగా సహాయక కణాలు కొన్ని ఉంటాయి, కంపానియన్ సెల్స్ అంటారు. ఓకేనా, సహాయక కణాలు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ చూడండి ఏంటంటే ఆహార పదార్థాలు ఫ్లోయం ద్వారా వెళ్తాయి, అది మీ అందరికీ తెలుసు, అంటే పోషక కణజాలం ద్వారా. ఆ పోషక కణజాలం ఎవరి యొక్క సహాయం తీసుకుంటుంది అంటే చాలని నాళాలు మరియు దాంతోపాటు ఉన్నటువంటి సహాయక కణజాలు. ఏవి? కంపానియన్ సెల్స్ అనమాట. ఓకేనా, బోత్ ఇన్ అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ డైరెక్షన్స్. మొక్కకి ఏంటి? పైకి మరియు కిందకు కూడా వెళ్ళనిస్తాయి అనమాట. రైట్. Unlike transport in xylem, which can be largely explained by simple physical forces, the translocation of phloem is achieved by utilizing some energy. నేనేమంటానంటే ఈ ఫ్లోయం ద్వారా, పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలని వెళ్ళాలి అంటే ఇది కూడా కొంత శక్తిని ఏటీపీ నుంచి తీసుకుంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. పోషక కణజాలం అనేది ఆహార పదార్థాలన్నింటినీ కూడా తీసుకువెళ్ళడానికి ప్రధానంగా మనకి ఏటీపీని కూడా ఉపయోగించుకుంటుంది. ఏటీపీ అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అంటాం కదా. ఏంటమ్మా? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. తెలుగులో కూడా ఇంతే. ఒక ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. 1 ATP అంటే ఎంతమ్మా? 7200 క్యాలరీస్. ఇక్కడ దాకా గుర్తుపెట్టుకోండి. 1 ATP అంటే ఎంతమ్మా? 7200 క్యాలరీస్. ఏటీపీని ఎవరు కనుక్కున్నారు సార్? లోహమన్ అని పిలుస్తున్నటువంటి ఒక శాస్త్రవేత్త. తర్వాత వచ్చేసరికి లోహమన్ తర్వాత ఫ్లిస్కీ అనే ఒక శాస్త్రవేత్త. తర్వాత వచ్చేసరికి సుబ్బారావు అని పిలుస్తున్న ఒక శాస్త్రవేత్త. ఇలా ముగ్గురు కూడా కనుక్కోవడం జరిగింది. ఏటీపీని మనం ఏమని పిలుస్తాం? ఏటీపీని సెల్ కరెన్సీ అని చెప్పి పిలుస్తాం. ఏటీపీని ఏమని పిలుస్తామమ్మా? సెల్ కరెన్సీ లేదా సెల్ ఫర్నేస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. చూసారు కదా, ఒక పాయింట్ లో మనం ఎన్ని బిట్స్ తీయగలం ఇక్కడ? అర్థమైందా? ఒక పాయింట్ లో, ఒక పారాగ్రాఫ్ లో ఎన్ని బిట్స్ మనం తీయగలిగాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? సో ఇలా మనం ఒక్కొక్క పేజ్ అని చదువుకుంటూ వెళ్తే మంచి బిట్స్, అదేవిధంగా ప్రిపరేషన్లో కూడా పూర్తి స్థాయిలో మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి ఏవైతే చదవడంలోనే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది. లేదు సార్ మేము ఫీల్డ్ కొత్త, ఇలా ప్రిపేర్ అవడానికి మాకు చాలా అవగాహన చాలా అవసరం, మరి ఇలా ప్రిపేర్ అవ్వాలంటే మాకైతే టైం పడుతుంది సార్, దీనికి ఏదో సొల్యూషన్ చెప్పండి అంటే ఇలా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు లైన్ టు లైన్ కంటెంట్ అంతా కూడా మీ క్లాసెస్ రూపంలో, వీడియో క్లాసెస్ రూపంలో ఇలాగే టెక్స్ట్ బుక్ పెట్టి అందించడం జరిగింది. అది కేవలం 100 రూపాయలకు మాత్రమే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి మీకు వీడియో క్లాసెస్ రూపంలో అందించడం జరుగుతుంది అనమాట. దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి పిఆర్ అకాడమీ అని చెప్పేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ యాప్లో స్టోర్లోకి వెళ్తే కనుక ఈ కంటెంట్ అనేది మీకు కనిపిస్తుంది. సో 6 నెలల వ్యాలిడిటీతో 100 రూపాయలకు మాత్రమే మనం అందిస్తాను. లేదు జనరల్ సైన్స్ అంటే మీకు కావాలంటే కనుక, ఓకేనమ్మా, సో జనరల్ సైన్స్ కావాలంటే కనుక అది మీకు 500 రూపీస్తోని మీకు అందించడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో దీనికి సంబంధించి ఓకే వీడియో క్లాసెస్ కావాలి అంటే కనుక మీకు కామెంట్ బాక్స్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో అట్లా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి మీకు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే మీకు ఏదైనా ఒక టాపిక్ డౌట్ ఉంటే కనుక ఆ టాపిక్ పేరు కామెంట్ బాక్స్లో మీరు పెడితే కనుక ఆ టాపిక్ని ఇలా మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకేనమ్మా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.